ఈ ఏడాది సమ్మర్ సీజన్ అయిపోవస్తుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు మెల్లగా ఓటీటీలలో వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. దీనికి తోడు ఈ వారంలోనే స్కూళ్లు రీఓపెన్ అవుతున్నాయి. ఈ నెల చివరి వారం నుంచి పెద్ద సినిమాలు సందడి మొదలు కాబోతుంది. కావున చిన్న చితక సినిమాలు ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వీటిలో థ్రిల్లర్ సినిమాలు, మాస్ సినిమాలు, కామెడీ సినిమాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విశ్వక్సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ఫ్లాప్ అయింది. హీరో క్యారెక్టర్ బాగున్నా ఎందుకునో స్టోరీ అంతగా లేక సినిమా ఫ్లాప్ అయింది. థియేటర్ లో విడుదలైన 2 వారాల్లోనే ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో అయినా విజయం దక్కుతుందో చూడాలి. ఈ సినిమా జూన్ 14న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పారిజాత పర్వం చైతన్యరావు, సునీల్ శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం థియేటర్ లో విడుదలై ఫ్లాప్ అయింది. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 14న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. పరువు సుధీర్, పల్లవి ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్ లో విడుదలై పర్వాలేదు అనిపించింది. కులం, కుటుంబం, గ్రామం నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం G5 లో జూన్ 14న స్ట్రీమింగ్ అవుతుంది. ది బాయ్స్ సీజన్ 4 కాల్ అర్బన్, జాక్ వైట్, ఆంటోనీ స్టార్ తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మొదటి 3 సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఈ సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ మొదటి 3 ఎపిసోడ్లు జూన్ 13న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్లు వారానికి ఒక ఎపిసోడ్ చొప్పున స్ట్రీమింగ్ కానుంది. కూరంగు పెడల్ సంతోష్, విఆర్ రాఘవన్, జ్ఞానశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం కూరంగు పెడల్ ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయన్ నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 14న ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవి గాక మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు లైన్ లో ఉన్నాయి.